ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభా, ఈ రాత్రి నీ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటుండగా సహాయం చేయండి. తెలివిని, ఆలోచన, జ్ఞానం ఇమ్మని నేర్పించండి, సహాయం చేయమని మా ఆత్మీయ జీవితాలను మరింతగా మెరుగుపరుచుకున్నటకు నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి. ఈ రాత్రి చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ఎవరు అనేటటువంటి అంశాన్ని గురించి గడిచినటువంటి దినాల్లో చాలా కోణాల్లో మనం నేర్చుకోవడం జరిగింది. చాలా విషయాలు. యేసు పరిశుద్ధుడు అని, ఆయన యేసు సజీవుడు, అలాగే కాపరి, చాలా వర్తమానాలు యేసు ఎవరు అనే అంశం మీద చాలా వర్తమానాలు లైవ్లోను, తర్వాత వీడియో హాలర్లోను అనేక వర్తమానాలు ఉన్నాయి. ఈ రాత్రి యేసు ఎవరంటే వేరుపరిచేవాడు, యేసుక్రీస్తు ప్రభు, వేరు చేసేవాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను చెప్తూ, తన మహిమతో మనుష్య కుమారుడు దూతలతో కలిసి వచ్చేటప్పుడు గొల్లవాడు ఎలాగైతే మేకలను గొర్రెలను వేరు చేస్తాడో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను పోల్చుకుంటున్నాడు. అక్కడ గొర్రెలు కాసేటటువంటి గొల్లవాడు లాగా ఇది పోల్చబడినటువంటి రూపక అలంకారంలో ఉన్నటువంటి వాక్య సందేశం, వాక్య భాగం. పరిశుద్ధ గ్రంథంలో చాలా భాగం రూపక అలంకారంలో వ్రాయబడింది. రూపక అలంకారం అంటే ఒక దాని గురించి వివరించేటప్పుడు మరొక దానితో దాన్ని పోల్చటాన్ని రూపం అంటారు. దాని రూపక అలంకారంలో పరిశుద్ధ గ్రంథంలో చాలా భాగం వ్రాయబడింది. అయితే ఇక్కడ ఒక గొర్రెలు కాసేటటువంటి ఒక గొల్లవాడు మరి గొర్రెలను మేకలను ఏం చేస్తాడంటే వేరు చేస్తాడు. గొర్రెలను ఒక దొడ్లోకి, మేకలను ఒక దొడ్లోకి వాటిని పంపిస్తాడు. అలానే దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులను, అందుకనే లేఖనంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకొనుడి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఈ భూమి మీద ఆదాం మొదలుకొని చివరి వాడైనటువంటి మనిషి వరకు దేవుని దగ్గర పోగు చేయబడతారు అని వాక్యం రాయబడింది. వాళ్ళు పోగు చేయబడిన తర్వాత గొల్లవాడు ఎలాగైతే గొర్రెలను మేకలను వేరు చేస్తాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా వేరు చేస్తాడు. వేరు చేసి యేసుక్రీస్తు ప్రభువారు, అందుకని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఇదిగో మీరు మరి నిత్య జీవంలోకి వెళ్ళండి, శపించబడిన వారలారా మీరు నిత్య శిక్షకు వెళ్ళండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే, మరి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఈ భూమి మీద ప్రపంచం మొత్తం మీద ప్రభువారు ఏం చేస్తారంటే జనాలను రెండు భాగాలు చేస్తారు, వేరు చేస్తారు. ఒకళ్ళు తమ పాపం, నేను పాపిని అని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆయన రక్తంలో తమ పాపాలు కడుక్కొని ప్రభు కొరకు జీవించాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఒక భాగం అయితే, పాపంలోనే జీవిస్తూ ప్రభుకు వ్యతిరేకంగా జీవించేవాళ్ళు కొంతమంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సందర్భంలో ఎదుటివాడికి
మేలు చేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో అడుగుతారు, నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు, నాకు ఆకలైనప్పుడు మీరు భోజనం పెట్టలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు పలు సందర్భాల్లో ఈ వాక్య భాగంలో చెప్పినప్పుడు, ఎప్పుడయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు చేయలేదు అని అడిగితే, ఇదిగో మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు చేస్తే నాకు చేసినట్టేగా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అలాగే మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులకు మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. అంటే ఎదుటివారికి సహకరించాలి, మేలు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ యొక్క వాక్య భాగంలో మనకు స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. కనుక యేసు ఏం చేస్తాడంటే వేరు చేస్తాడు. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారు ప్రభువుని అంగీకరించి నేను పశ్చాత్తాపడాలి, యేసుతో నా పాపాలు కడుక్కోవాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను మంచిగా జీవించాలి, నేను ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకం వెళ్ళాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఒక భాగం ఒక కుటుంబంలో ఉంటారు. అదే కుటుంబంలో పాపంలో జీవించాలి, మరి దేవుని వాక్యం ప్రకారం నడుచుకోకూడదు, దేవుడికి వ్యతిరేకంగా ఉండాలని ఆలోచన కలిగిన వాళ్ళు ఒక భాగంగా ఒకే కుటుంబంలో ఉంటారు. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రభువారు ఏం చేస్తారంటే వేరు చేస్తారు. మంచిగా జీవించాలని తమ ఆలోచన తమ ప్రవర్తన మార్చుకోగలిగిన వాళ్ళు కొంతమంది అయితే, నేను ఇలాగే జీవిస్తాను అని మొండితనంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. అందుకని దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది, కయ్యూను ఎందుకు తన తమ్ముడైనటువంటి ఏబేలు చంపాడు? కయ్యూను యొక్క క్రియలు చెడ్డవి, తన తమ్ముడి క్రియలు మంచివి. అందుకనే నాకులాగే నా తమ్ముడు కూడా ఉండాలి అని ఆలోచన కలిగి ఆయన ఉన్నాడు. కానీ తన యొక్క తమ్ముడైనటువంటి ఏబేలు విశ్వాసంతో భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి గుర్తుగా ఆయన మరి కొవ్విన వాటిని దేవుడికి కానుక అర్పించాడు. కయ్యూను ఏంటంటే ఏదో ఇద్దాంలే దేవుడి కానుక అనే ఉద్దేశంతో మరి పంటలో కొంత తీసి దేవుడికి ఇచ్చాడండి. ఎందుకు లోకంలో ఉన్నటువంటి వారు మనం ద్వేషిస్తున్నారు? వాళ్ళకిలాగా మనం కూడా ఉండట్లేదు కనుక వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. చీకట్లో వెలుగు ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపు కొన్నది. మరి ఎందుకు వెలుగుని చీకటి ద్వేషిస్తుంది? తన క్రియలు చెడ్డవి కాబట్టి వెలుగును చీకటి ద్వేషిస్తూ ఉంది. మార్పు లేనటువంటి విధానం. కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వేరు చేసేటటువంటి వాడు. అనేక సందర్భాల్లో ప్రభువారు అనేక ఉపమానాల్లో కూడా అదే విషయాన్ని ఆయన తెలియజేశారు. వేరు చేస్తాడు. నేను మారాలి, నేను మంచిగా జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలని ఆలోచన కలిగిన వాళ్ళందరూ ఒకవైపు. అందుకనే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు నిత్యజీవనకు వెళ్ళండి అంటారు. భూమి పుట్టిన మొదలుకొని నా తండ్రి చేత చెప్పింపబడిన వారులారా మీరు నిత్య అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరిచే నిత్య నరకాన్ని వెళ్ళండి ప్రభు వారు చెప్పారు ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క ఉపమానంలో. కనుక నీ ఆలోచన విధానం ఎలా ఉంది ప్రియ సహోదరుడా, సహోదరి? ప్రభు నిన్ను దర్శించినప్పుడు వాక్యం ద్వారా నువ్వు వాక్యానికి లోబడాలి. ఈ జనాలు అనేకులు మరి దేవుని వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు వాక్యానికి లోబడినటువంటి స్థితిలో కొంతమంది ఉంటారు. వాక్యం వినపడతా ఉన్నప్పుడు దాని నుంచి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాక్యం వినపడతా ఉన్నప్పుడు మాకు కాదు దేవుని వాక్యం ప్రకటించబడేది అనే ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా కూడా దాన్ని విని గ్రహించి వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనే ఆలోచన లేకనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి వారిని గద్దించినప్పుడు సరి చేసుకోకుండా దాన్ని హృదయాన్ని కఠినపరుచుకొని జీవించే వాళ్ళు ఉంటారు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా నీ విశ్వాస ఆత్మీయ జీవితం మరి ఎలాగుంది? విశ్వాసం నువ్వు ఎలాగ ముందుకు సాగుతున్నావు? దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఎందుకో తెలుసా? వేరు చేయటానికి. వేరు చేసేవాడు. వేరు చేస్తున్నప్పుడు చాలామందికి కోపం వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు తమతో పాటు పాపంలో జీవించినటువంటి వాళ్ళు మరి
ప్రభు ప్రభు వాళ్ళని ఆకర్షించినప్పుడు, వాళ్ళు మారాలని ఆలోచన కలిగినప్పుడు, వారి అంతరంగంలో మార్పు కలిగినప్పుడు, వాక్యం వాళ్ళని పట్టుకున్నప్పుడు, మేము ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానం కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు వేరైనప్పుడు, మరి అప్పుడు దాకా తమతో పాపంలో జీవించి పాపంలో ఉన్నవాళ్ళు వీళ్ళ మీద కోపంతో ఉంటారు. అరే, మేము మరి మా నుండి ఈ వ్యక్తిని వేరు చేసేది యేసుక్రీస్తు ప్రభుగా, మా నుండి ఈ వ్యక్తిని వేరు చేసేది బైబిల్ గ్రంథంగా, మా నుండి వేరు చేసేది ప్రభువుని అంగీకరించినటువంటి ఈ విశ్వాస గుంపుగా అని వాళ్ళ మీద ద్వేషం, కోపంతో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళలాగే మరి పాపను జీవించి మరి అపవాదికిని వాడిని దూతలకు సిద్ధపరచడానికి నిత్యాగ్నికి వెళ్ళిపోవాలి, వాళ్ళు కూడా కలిసిపోయి ఉండిపోవాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. కనుక ప్రభు ఎవరు వేరు చేస్తారండి ఈ లోకంలో. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు తను ఏర్పరచుకున్న వారిని వేరు చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి వారు అలాగే వాళ్ళు తమ పాపను జీవిస్తూ ఉండిపోయారు. కనుక దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? 25వ అధ్యాయం 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. ఇక్కడ ప్రభువారు అనేకమైన విషయాలు మాట్లాడారు, అనేక విషయాలు. మరి నేను ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదు, నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు నీళ్ళు ఇవ్వలేదు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడలేదు, మరి వీళ్ళు చూశారు మీరు చూడలేదని ప్రభువారు అనేక విషయాలు ఇక్కడ ఈ సందర్భంలో అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ఈ వాక్యానికి అనుసంధానమైన వాక్యం దేవుని యొక్క వాక్యంలో మరి సౌలు పట్టబడ్డప్పుడు ప్రభు సౌలును దర్శించినప్పుడు సౌలుతో ప్రభువారు అంటారు, సౌలా నువ్వెందుకు నన్ను హింసించున్నావంటే, అయ్యా నేను నిన్నెప్పుడు హింసించా అంటే అప్పుడు ప్రభువారు అంటారు, మరి నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా అంటారు. కనుక ఈ సందర్భానికి ఆ వాక్యం మనకి సరిగ్గా సరిపోయింది. అది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడితే దేవుని ఇబ్బంది పెట్టినట్టు. మరి దేవుడు మౌనంగా ఉంటాడండి? ఉండడు. తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పని చేసేటటువంటి వాడు, పని ప్రారంభించినటువంటి వాడు, చూస్తున్న దేవుడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన వాక్యానుసారంగా ఖచ్చితంగా అందరితో రాజీ పడే పని లేదు. దేవుడు ఖచ్చితంగా పని చేసేటటువంటి వాడు. నీతిమంతులను నిత్య జీవనంలోకి, మరి అనీతిమంతులను నిత్య శిక్షకు పంపించేటటువంటి దేవుడు. ఖచ్చితంగా దేవుడు చేయగలిగినటువంటి వాడు, వేరు చేసేటటువంటి వాడు. ఈ భూమి మీద, ఈ శరీరంలో నీవు నీ దేహంలో నీ ప్రాణం ఉన్నప్పుడే ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడితే ప్రభు క్షమిస్తాడు. నీ పాపాలను విశ్వాసం ద్వారా కడుక్కుంటే. ఏమి వాక్యం వింటాం లేండి, ఈ లోకంలో ఎట్టొకటి జీవితంగా అని ఆలోచనతో నువ్వు పాపం నుండి జీవిస్తే నీ యొక్క అంతం ఎలా ఉంటుంది? ఈ లోకయాత్ర ముగించినప్పుడు నీవు నిత్య శిక్షగా వెళ్తామని దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. అందుకే ప్రభువారు అన్నారు, శపించబడినటువంటి వారులారా, ఎడమవైపు ఉన్న వారిని చూసి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. అపవాదికిని వాని దూతలకు దేవుడు నిత్యాగ్ని సిద్ధపరిచాడు. ఎందుకంటే అపవాది వాని యొక్క అనుచరులు దేవదూతలు పాపం చేశారు, దేవుడి మాట వినలేదు, అపవాదిని వెంబడించారు. కనుక వాళ్ళు కూడా దురాత్మలుగా మారారు. అప్పుడు అపవాదికిని వాడి దూతలకు దేవుడు సిద్ధపరిచాడు నిత్యాగ్ని, మానవుడి కొరకు కాదు. కానీ మానవుడు దానికి తెలుసుకోలేక, గ్రహింపులేక, మానవుడి యొక్క తన పాపాన్ని బట్టి ఆ మానవుడే నిత్య నరకంలోకి వెళ్తున్నాడు. దేవుడు మరి ఆయన కనికరం కలిగినటువంటి వాడు, లోబడినటువంటి ప్రజల వైపు దినమేలా చేతులు చాచి దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రక్షించబడతాడు అని ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి ప్రేమామేయుడు. ఆ ప్రేమామేయుడు యొక్క ప్రేమను నువ్వు ధిక్కరిస్తే ఆ ప్రేమామేయుడే న్యాయాధిపతి ఒకనొక రోజు సర్వలోకానికి అధిపతి, చక్రవర్తి, ఆ మహిమ కలిసి సింహాసనమే కూర్చొని ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తాడు. కనుక ఎందుకు ప్రేమామేయుడు ప్రేమ చూపించినప్పుడే ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించాలి.
కనుక ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే యేసు వేరుపరిచేవాడు. నువ్వు నువ్వు లోకానికి వేరుగా జీవించు, లోకానికి దూరంగా ప్రభుకు దగ్గరగా జీవించు. అంతేగాని ప్రభుకు దూరంగా లోకానికి దగ్గరగా జీవించొద్దు. కనుక యేసు ఎవరు? మత్తయి సువార్తలో 25 అధ్యాయంలో చదవబడిన లేఖనానుసారంగా ప్రభు ఈ సందర్భంలో తెలియజేశారు, నేను వేరు చేసేవాడిని, వేరు చేస్తారు. కనుక వేరుపరిచినప్పుడు కొంత ఇబ్బంది కలిగిద్ది. కనుక ఆ ఇబ్బందిని తట్టుకొని కొంతమందితో మనం స్నేహం చేయడానికి కుదరదు. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవని చెడుపున లేఖానుసారంగా అందరితో కలుపుతనం ఉండటానికి మంచితనంగా కుదిరిదిలే కానీ అందరితో ఎక్కువగా మనం ఉండటానికి కుదరదు. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవని చెడిపిద్ది, నిన్ను కూడా చెరిపేసిద్ది. కనుక దేవుడికి, దేవుని యొక్క వాక్యానికి, సంఘానికి, సేవకునికి, సహవాసానికి దగ్గరగా ఉంటూ లోకానికి, లోక సంబంధమైన స్నేహాలకి, లోక సంబంధమైన కార్యాలకి, లోక అలవాట్లకి నువ్వు దూరంగా ఉంటూ నువ్వు కాపాడుకుంటూ ప్రభు కొరకు జీవిస్తూ దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలి. కనుక యేసు ఎవరు అనేటటువంటి ఈ అంశంలో అనేక విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ రాత్రి ఆయన వేరుపరిచేటటువంటి వాడు. కనుక లోకానికి వేరుగా ఉండు, ప్రభువుకు దగ్గరగా ఉండు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు జీవించు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీ మాటలు విన్నటువంటి వారి జీవితాల్లో మీరు కార్యం జరిగించి నీ మాట ప్రకారం నేర్చుకున్నట్టు మనసు ఇమ్మని సహాయం చేయండి. అంతవరకు నీ కృప తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండును గాక. మరొక అంశంతో మరొక వీడియోలో మీ ముందుకు క్రైస్తవులను, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారిని ఆత్మీయంగా, వాక్యానుసారంగా బలపరచాలి అనేదే మా యొక్క గురి. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. మీ యొక్క సలహాలు, సూచనలు మాకు తెలియజేయండి. ఏదైనా వాక్య విషయంలో ఏదైనా మీకు సందేహం ఉంటే మా యొక్క స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి. అంతవరకు ప్రభు కృప మనందరికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. మన రక్షకుడును మన ప్రభు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రభు పేరట వందనాలు. ఆమేన్.